మాధవ పెళ్లి చూపుల్లో షాకింగ్ ట్విస్ట్. ఇంటి నుంచి వెళ్ళిపోయిన మాధవ. షాక్లో కుటుంబ సభ్యులు. ఇప్పుడు కుటుంబ సభ్యులు ఏం చేయబోతున్నారు? అసలు మాధవ పెళ్లి చూపుల్లో ఏం జరిగింది? పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది అనే విషయాలు టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. వీడియోను లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీరిచ్చే ఒక్క లైక్ అలాగే మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది. కేశవ తను పెళ్లి చేసుకోవాలి అంటే ముందు మాధవకు పెళ్లి జరగాలి అని నిర్ణయించుకుంటాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా మాధవకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతారు. ఇంతలో ఒక సంబంధం రానే వస్తుంది. ఇక పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ సంబంధాన్ని ఎలాగైనా ఖాయం చేసి మాధవకు పెళ్లి చేయాలి అని నిర్ణయించుకుంటారు. అయితే పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు తరపు వచ్చినటువంటి సిద్ధాంతి గారు మాధవ జాతకం చూసి ఈ అబ్బాయి ఈ ఇంట్లో ఉండగా ఎవ్వరికీ పెళ్లిళ్ళు జరగవు, ఒకవేళ జరిగిన ఏ ఒక్కరి భార్య అంటే ఏ ఆడపిల్ల ఈ ఇంట్లో ఉండదు అని చెప్పి సిద్ధాంతి గారు చెప్పడంతో మాధవ గుండె ముక్కలవుతుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఏంటి ఈ మనిషి ఇలా చెప్తున్నాడు అని చెప్పి ఆశ్చర్యపోతారు. మరోపక్క శైలు వాళ్ళ ఇంట్లో శైలు పోలీసులకు ఫోన్ చేసి తన తల్లిదండ్రుల మీద కేసు పెడుతుంది. ఇక తనకి సెక్యూరిటీగా ఒక కానిస్టేబుల్ అయితే తన ఇంట్లో ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. మరోపక్క మాధవ అయితే ఊహించని నిర్ణయం తీసుకుంటాడు. నా వల్లే ఈ ఇంట్లో అన్నీ ఇలా జరుగుతున్నాయి, నేను ఈ ఇంటికి దూరం అయితే అందరూ సంతోషంగా ఉంటారు అని అందరూ నిద్రపోయిన తర్వాత ఎవ్వరూ చూడకుండా తన లగేజ్ సర్దుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఇంట్లో వాళ్ళందరూ ఉదయం లేచి చూసేసరికి ఇంట్లో మాధవ లేకపోవడంతో, తన బట్టలు లగేజ్ కూడా లేకపోవడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా మాధవని వెతకడం మొదలు పెడతారు. ఎంత వెతికినా మాధవ ఎక్కడా కనిపించాడు. ఇక మహాలక్ష్మి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఈ ఇంటికి పెద్ద దిక్కు అయినటువంటి పెద్దయ్య ఇంట్లో లేకపోతే మీ అందరి పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఇంటి పరిస్థితి ఏంటి, ఎలాగైనా సరే మనం పెద్దిని వెతికి ఇంటికి తీసుకురావాలి, ఆయన ఇంట్లో లేకపోతే ఇంటికి అర్థమే లేదు అని మహాలక్ష్మి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి పంతులు గారు చెప్పిందంతా నిజం అవ్వచ్చు కాకపోవచ్చు, మూఢనమ్మకాలను మనం నమ్మకూడదు. ఈ సమయంలో మనం చేయాల్సింది ప్రశాంతంగా ఉండడం. మనం ఇలా చేస్తే ఎలా? ఒక ఆలోచన ప్రకారం మాధవను వెతకాలి అని మహాలక్ష్మి నిర్ణయించుకుంటుంది. మాధవకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, తను ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి ఆలోచించగా బన్సీ గుర్తుకు వస్తాడు. ఇక వెంటనే బన్సీకి కాల్ చేసి మాధవ అక్కడికి వచ్చాడా అని అడగడంతో మాధవ అన్న సైడ్ దగ్గరకు వచ్చాడు, కానీ ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా అక్కడే కూర్చుని ఉన్నాడు అని చెప్పి బన్సీ చెప్పడంతో అక్కడికి చక్రి ఇంకా మహాలక్ష్మి, కేశవ, కన్నా అందరూ వెళ్తారు. అందరూ వెళ్ళి మాధవని ఇంటికి తీసుకువస్తారు. మాధవ మాత్రం అలానే సైలెంట్గా ఉంటాడు. నేను ఏదో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని నా బతుకు నేను బతుకుతాను. నా కారణంగా మీ జీవితాలు అన్యాయం అవ్వడం నాకు ఇష్టం లేదు. దయచేసి నా మాట వినండి, మీరు వెళ్ళిపోండి, నేను వేరుగా ఉంటాను అని చెప్పి మాధవ చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా కోప్పడతారు. ఇక అయితే అప్పుడే అక్కడికి వచ్చిన బన్సీ మాధవ ఇంట్లో వాళ్ళందరూ అలా మాట్లాడుకోవడం విని, మాధవ అన్న పొద్దుటి నుంచి మౌనంగా ఉంటే ఏంటో అనుకున్నాను, ఏం జరిగింది అసలు, ఎందుకు అన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటున్నాడు, నాకు చెప్పండి అని చెప్పి బన్సీ అడగడంతో మహాలక్ష్మి అయితే బన్సీకి చెప్తుంది. ఇక బన్సీ కూడా తన మనసులో మాధవ అంటే ఉన్న అభిమానాన్ని బయటకు చెప్తాడు. తనకు మాధవ అన్నకి నా చెల్లిని ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టమే, అప్పుడు వాళ్ళు ఇద్దరు ఇంట్లోనే కలిసి ఉండొచ్చు కదా, నా చెల్లికి కూడా మా బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, చాలా బాధపడుతుంది, మాధవ అంటే తనకి చాలా మంచి అభిప్రాయం ఉంది, మీకు ఇష్టమైతే నా చెల్లి మనీషాని ఇచ్చి మాధవ అన్నకు పెళ్లి చేస్తాను అని చెప్పి బన్సీ అంటాడు. ఇక దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు. మాధవ కూడా నాకు ఇష్టమే, కానీ మనిషి మనసులో ఏముందో మనం తెలుసుకోకుండా ఇలా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు కదా అంటాడు. అప్పుడే బన్సీ మనీషాకి ఫోన్ చేసి మాధవ ఇంటికి రమ్మంటాడు. ఇక మనీషా కూడా అక్కడికి రావడంతో బన్సీ అందరి ముందే మనీషాని అడుగుతాడు. మనీషా కూడా ఒక్క క్షణం ఆలోచించి ఆ తర్వాత తనకి ఆ పెళ్లి ఇష్టమే అని చెప్తుంది. దీంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇక వెంటనే కేశవ శైలుకు ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్తాడు. శైలు కూడా చాలా సంతోషపడుతుంది. అతి త్వరలోనే మనకు పెళ్లి జరగబోతోంది అని చెప్పి సంబరపడుతుంది. ఇక ఇదిలా ఉండగా మహాలక్ష్మి పంతులు గారిని కలిసి పెళ్లికి ముహూర్తం పెట్టిస్తుంది. ఇక మహాలక్ష్మి పెళ్లి పనుల్లో హడావుడిగా ఉంటుంది. మరోపక్క ఆఫీస్కి వెళ్తూనే ఉంటుంది. మహాలక్ష్మి చక్రి మధ్య ఉన్నటువంటి అపార్థాలు చిన్నగా తొలగిపోయి వాళ్ళిద్దరి మధ్య
బంధం అనేది బలపడుతూ ఉంటుంది. దాన్ని చూసిన ఇంట్లో వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. ఇక పెళ్లి సమయం రానే వస్తుంది. పంతులు గారు పెట్టిన ముహూర్తం ప్రకారం మాధవ్కి మనీషాకి ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది. ఇక వాళ్ళిద్దరూ కూడా ఆ ఇంట్లోకి భార్యాభర్తలుగా అడుగు పెడతారు. ఎవరైతే సిద్ధాంతి గారు మాధవ గురించి జాతకం గురించి అలా చెప్పారో ఆ సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళి మహాలక్ష్మి ప్రశ్నిస్తుంది. ఎందుకు మా పెద్ద జాతకం గురించి అలా చెప్పారు? ఇప్పుడు ఆయనకి పెళ్లి జరిగింది, ఆ ఇంట్లోనే తన భార్యతో అడుగు పెట్టారు అని చెప్పి మహాలక్ష్మి అనడంతో ఆ సిద్ధాంతి గారు చెప్పిన విషయం విని మహాలక్ష్మి షాక్ అవుతుంది. సిద్ధాంతి గారు మహాలక్ష్మితో, చూడమ్మా, నేను చెప్పింది అబద్ధం కాదు, నేను చెప్పిందంతా నిజమే. ఆ ఇంట్లో కొంత దోషం ఉంది, దయచేసి నా మాట విను. ఆ ఇంట్లోకి వచ్చిన ఆడపిల్ల కూడా సంతోషంగా ఉండలేదు, ఎక్కువ కాలం ఉండలేదు అని చెప్పి సిద్ధాంతి చెప్పడంతో, చూడండి, నేను వచ్చి చాలా నెలలైంది, నేనున్నాను కదా, సంతోషంగానే ఉన్నాను, ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి అనడంతో, నువ్వు చక్రిని నీ భర్తగా అంగీకరించలేదు కాబట్టి నువ్వు ఇంకా ఆ ఇంట్లో ఉన్నావు. ఒక్కసారి అంగీకరించి చూడు, ఆ తర్వాత నీ జీవితంలోకి వచ్చే కష్టాలు ఏంటి అనేది నీకే అర్థమవుతుంది. ఆ ఇంట్లో ఉండలేక నువ్వే వెళ్ళిపోతావు అని చెప్పి సిద్ధాంతి గారు అంటూ ఉంటారు. అయితే మీరు చెప్పేదంతా అబద్ధమని నేను నిరూపిస్తాను అని చెప్పి మహాలక్ష్మి అక్కడి నుంచి ఇంటికి వస్తుంది. ఇక కేశవని పిలిచి, చూడు, ఇప్పుడు మీ అన్నయ్యకి పెళ్ళైపోయింది, ఇప్పుడు నీ పెళ్ళే, ఏం చేద్దాం అంటది. అప్పుడు కేశవ అయితే, చూడండి, నేను శైలుకి ఈ విషయం చెప్పాను, ఇక శైలుకి నాకు పెళ్లి చేసే బాధ్యత మీదే అని చెప్పి అందరికీ చాలా సంతోషంగా చెప్తాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా కేశవ ఇంకా శైలుల పెళ్ళికి అతి త్వరలోనే ముహూర్తం పెట్టాలి అని నిర్ణయించుకొని పంతులు గారిని పిలుస్తారు. అయితే ఆ పెళ్ళికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి, కొన్ని నెలలు ఆగాల్సిందే అని పంతులు గారు చెప్పడంతో కేశవ శైలు ఇద్దరూ కూడా డిసప్పాయింట్ అవుతారు. అయితే కేశవ మాత్రం, మనం సంతోషంగా శాస్త్ర ప్రకారమే పెళ్లి చేసుకుందాం, ఇన్నాళ్ళాగం, ఇంకొన్ని రోజులు ఆగలేమా అని చెప్పి శైలుకి సర్ది చెప్తాడు. ఇక శైలు కూడా సరే అంటుంది. ఈ విధంగా ఉండగా పంతులు గారు మాత్రం మహాలక్ష్మితో, చూడమ్మా, వాళ్ళిద్దరి పెళ్ళికి మధ్య చాలా అడ్డంకులు ఉన్నాయి, చాలా గొడవలు వస్తాయి, ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్య ఎన్నో రకాల అనుమానాలు అపార్థాలు ఏర్పడతాయి, కాబట్టి ఈ పెళ్ళికి కొన్ని రోజులు ఆగడమే ఉత్తమం, నా మాట విని ఈ పెళ్ళికి కొన్ని రోజులు ఆగండి, ఒక్క నెల తర్వాత నేను మళ్ళీ ఈ పెళ్ళికి సంబంధించిన ముహూర్తం గురించి చెప్తాను అని మహాలక్ష్మికి చెప్తాడు. ఇక మహాలక్ష్మి కూడా సరే అంటుంది. ఈ విధంగా నడుస్తూ ఉండగా శైలు అయితే కేశవ గురించి ఎక్కువగా ఆలోచించడం తగ్గిస్తుంది. ఇంట్లో వాళ్ళు కూడా శైలుని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. తనకి ఎక్కువగా కొత్త స్నేహితులు పరిచయం అవ్వడం, తరచూ వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం చేస్తూ ఉంటుంది. ఈ విధంగా జరుగుతూ ఉండగా కేశవకు కూడా శైలు ప్రవర్తన మీద చాలా కోపం వస్తూ ఉంటుంది. శైలు ఎందుకు ఇలా చేస్తుంది, సడన్గా ఇలా మారిపోయిందేంటి, ఎక్కువగా నాతో మాట్లాడుతూ ఉండేది, నన్ను విసిగిస్తూ ఉండేది, ఇప్పుడు కనీసం నేను మాట్లాడుతున్నా కూడా సరిగా సమాధానం చెప్పడం లేదు అని కేశవ బాధపడుతూ ఉంటాడు. శైలుకి కేశవకు మధ్య పెరుగుతున్న దూరం కూడా మహాలక్ష్మి గమనిస్తూనే ఉంటుంది. ఈ మధ్య కేశవ ముఖంలో నవ్వు మాయమైపోయింది. వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అని చెప్పి ఆలోచనలో పడుతుంది. శైలుతో ఒకసారి మాట్లాడాలి, శైలు ప్రవర్తనలో వచ్చిన మార్పు గురించి తెలుసుకోవాలి అని మహాలక్ష్మి నిర్ణయించుకుంటుంది. ఈ విధంగా అయితే పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో జరగబోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.